ప్రార్థన చేయప్ప. జై సద్గురు ప్రభు महाराज को జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు महाराज को జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం ఇది సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధసుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం శ్రీ పూర్ణానంద పుల్లయార్య చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధసుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దైవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం శ్రీ విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు महाराज को జై. యా తెల్లవారును భ్రాంతి చీకటి తీరిపోయను జ్ఞాన ఉదయం బల్లనాయను మనసు స్థిరమై ఎల్ల బయలాయన్. ఆత్మా మేలు కొనవి ఉన్నదున్నట్లుండి పాయను విన్న కన్నది లేకపాయను ఎన్నగాయే ఎరుక మూలము ఏమి లేకవేమి లేదాయన్. ఆత్మా మేలు కొనవి తోచు వృత్తులు తొలగిపోయెను సూచనయు గురు వాక్యమాయను ఉచ్చ నీచంబనిటి పలుకులు ఉత్తవైపాయన్. ఆత్మా మేలు కొనవి భూత పంచక శూన్యమాయను కూతలేమియు లేకపాయను పాతకంబులు పారిపాయను పరమ పదమాయన్. ఆత్మా మేలు కొనవి ఇల్లు బయలై కల్లనాయను కల్లబోధలు చెల్లిపాయను పిల్లలాటల పోలికాయను ప్రేమ లేదాయన్. ఆత్మా మేలు కొనవి పిల్ల బ్రహ్మాండముల నుండిటి దండి ఆముల తెలివి బాయను ఖండాఖండములోన చూడా ఖండమైపాయన్. ఆత్మా మేలు కొనవి హరిహరాదుల కందకుండిటి గురుని వాక్యము నమ్మికాయను పరమ పదమే పట్టవయలై భావమిక బాయన్. ఆత్మా మేలు కొనవి జనన మరణము జడుపు తీరెను కనుల వేడుక కాలిపాయెను మనసు ఇంద్రియ చలనమెల్లను మాయమైపోయన్. ఆత్మా మేలు కొనవి జగతి విబుదల స్వప్నమాయను పగలు రాత్రి లేకపోయెను
ఒకటి రెంటికి మూలమాయను హలేదాయన్ ఆత్మా మేలు కొనవి ఇంపుగా నలగండ్ల వెలిగిటి వెంపటి నరసింహ గురువరు పంపునను గోపాల కవిలో బయలు బయలాయన్ ఆత్మా మేలు కొనవి తెల్లవారును భ్రాంతి చీకటి తీరిపాయను జ్ఞాన హృదయం బల్లనాయను మనసు స్థిరమై ఎల్లబయలాయన్ ఆత్మా మేలు కొనవి. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. ఇంకా వ్యాఖ్యానం ఎక్కువ లేకుండా సులభంగానే అర్థమయ్యే రీతిలో ఉంది. వ్యాఖ్యానం తగ్గించమని నిన్న అన్నయ్య చెప్పి కదా, ప్రసిద్ధ అన్నయ్య. అందువల్ల స్థూలంగా దాని అంతరార్థం ఏమిటి అనేది చెప్పుకుంటూ పోతే సరిపోతుంది. అదే కొంచెం క్లుప్తం చేస్తే దాన్ని కొంచెం కుదిస్తే బాగా విరిన అయిపోతుంది. అట్లా 14 7 ఊర్ధ్వలోకాలు 7 అధోలోకాలుగా ఉన్నటువంటి అవన్నీ తనవేను. ఈ భూలోకం అంతా తానే అధిపతిననేటువంటి అహంకర్తృత్వ భావనతో ఉన్నటువంటి ఆ బలిచక్రవర్తి ఆ విష్ణువు మారువేషంలో ఉండి అడుక్కుంటే ఆయన అడుక్కునే చెయ్యి నేను దానం ఇచ్చే చెయ్యి అనేటువంటి అంతర్గతంగా అహం ఉంది అతనిలో. ఆయనేమో 3 అడుగులే నేల కదా అని అనుకుంటే ఒక పాదం బ్రహ్మాండంలో ఊర్ధ్వలోకాలు 7, రెండో పాదం అధోలోకాలు 7, రెండింటిని ఒకేసారి ఆక్రమించాడు. ఇక మూడో పాదం, ఆ మూడో పాదం ఎక్కడ పెట్టాలి? ఇంకా మొత్తం అంతా లేనిది, మేమంతా లేనివైపోయింది. నా 14 లోకాలు లేవు. ఈ 14 లోకాలు ఉన్నాయని భావించినటువంటి ఆ అఖండ ఎరుకగా చూస్తుండగానే అంతా మొత్తం అఖండ ఎరుక లేనిది అయిపోయింది. అందువల్ల ఈ బలి చక్రవర్తి ఎప్పుడు అఖండ ఎరుకుపోయింది, ఆ నేనని భావించింది ఒకటే మిగిలింది. పైన ఒక కాలు కింద ఒక కాలు పెడితే ఆ నేనుగా ఉన్నటువంటి ఇదంతా నాదేనన్నటువంటి అహంతో కూడినటువంటి బలి చక్రవర్తికి తల మీద మూడో పాదం పెట్టాడు. ఇంకా నేను నాది అనేది కూడా పోయింది. ఆ నేను నాది పోయిన తర్వాత ఇంకేంది? అఖండ ఎరుకు కూడా పోయిన తర్వాత ఏమీ లేదు. అందువల్ల ఉన్నది ఉన్నట్లున్నది, ఉన్నది ఎప్పటికీ ఉన్నదిగా ఉన్నది. కాబట్టి వాటిని ఈ విధంగా పురాణ రూపకంలో రాసిపెట్టినప్పటికీ, పురాణాంతర్గతంగా చెప్పబడినప్పటికీ ఈ అటువంటివన్నీ కూడా సంజ్ఞారూపకమైన బోధతో చెప్పబడినాయి. వీటినేమో 8 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి 80 ఏళ్ల విఘ్నుల వరకు చిన్నపిల్లలకు పాఠాల రూపంలో చెప్పారు. వాళ్ళు అర్థం చేసుకునే విధానం వేరు. పురాణాంతర్గతంగా ఉన్నటువంటి దాన్ని వేదాంత పద్ధతిలో చూస్తే సంజ్ఞారూపకమైన బోధనతో చెప్పబడినాయి. అంటే అందులో సూచన ఉంది. అంతర్గతంగా ఉన్నటువంటి సూచనను గుర్తెరిగేటట్టుగా పద్ధతులు చెప్పబడినాయి. కాబట్టి వీటిని చెప్పబడినటువంటి పురాణములు వేదవ్యాస ప్రోక్తములు వేదవ్యాసుని యొక్క నుంచి వచ్చినాయి, ఆయన నుంచి. వాటిని ఈ రీతిగా నిజగురు కరుణ చేత పొందినటువంటి జ్ఞానము ద్వారా నీ దృష్టికి అన్వయం చేసి చూసినట్టయితే, నీ దృష్టిలోకి అన్వయం చేసి వీటిని ఆ నిజగురువు అయినటువంటి భ్రాంతిరహితుడైనటువంటి గురువు అయితే ఆయన నీకు అన్వయం చేసి చూసి క్షేత్రములు కానీ వాటి వెనుక పురాణములు కానీ పురాణములు వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మ విద్య కానీ స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని అందించడం కొరకే ఏర్పాటు చేశారు. అట్లా మీకు స్పష్టమైన నిర్ణయం రావడానికి కోసం ఏర్పాటు చేశారు. అవన్నీ కేవలం మార్గాలు. ముందు నువ్వు భక్తి మార్గంలోకి పోతేనంటే
ఆ ఉందా లేదా దాంట్లో ఏమిటి కాదు. ముందు నీ లక్ష్యం ఏర్పడాలంటే ఏదో ఒక వైపు వెళ్ళాలి కదా. భక్తి మార్గంలోకి వెళ్ళావు, గుడిలోకి వెళ్ళావు, అందులో నిశ్చలంగా ఉండేటువంటి విగ్రహం ఎప్పుడైనా మాట్లాడిందే? ఏమీ లేదు. లేదంటే ఏదైనా నిర్ణయిస్తోందా? ఏమీ లేదు. నువ్వు కోరికలు కోరుకో, లేదంటే నువ్వు ఊరికే ముక్కోనరా, నువ్వేమన్నా చెయ్యి, అది అట్లే ఉంది, నిశ్చలంగా ఉంది, చెల్లించకుండా ఉంది. కాబట్టి నీకు జరిగేటువంటి నీకెట్లా జరుగుతున్నాయో నీలో కలిగినటువంటి ఇప్పుడు ఇవన్నీ అష్ట కష్టాలు దేవుడు తీరుస్తాడనే పద్ధతిలో నువ్వు పోతున్నావు. పురాణంలో ఉన్నటువంటి వర్ణననే అర్థం చేసుకుంటున్నావు తప్ప అంతర్గతంగా ఉండేది లేదు. కాబట్టి నీ కర్మ ఫలితం చేత నువ్వు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితంగా నీకు ఈ ఉపాధి వచ్చింది. ఆ వాటి ఫలితాలను అనుభవించడానికి నేను కర్తనని చేశావు. కాబట్టి నువ్వు చేసినటువంటి ఎవరెవరు చేసినటువంటి వారి కర్మల ఫలితంగా ఏర్పడినటువంటి ఉపాధులు ఇవి. కాబట్టి ఇది గుళ్ళు గోపురాలు ఏంటికి ఏర్పాటు చేశారు ఆ విధంగా అంటే దాంట్లో అంతరార్థం నువ్వు గ్రహించి మళ్ళీ దానిని ఎక్కడైతే నీ లోపలికి చూసుకోగలిగి విచారణ చేయగలుగుతావో అప్పుడు నీకు ఆ భ్రాంతి అంతా పోతుంది. లేదంటే ఈ విధంగా అర్థం కానటువంటి పిల్లోడి కథలాగా ఉంటుంది అది. ఇప్పుడు అవి చెప్పినటువంటి పైన చెప్పిన బలిచక్రవర్తి కథ అంతా పిల్లలకు కూడా తెలుసు, పాఠాల రూపంలో ఉంది. కానీ అంతరార్థంగా తెలుసుకునే వాళ్ళంటే ఎవరైనా ఇట్లా నిజగురువులు బోధించినటువంటి వారైతే చేస్తారు. కాబట్టి ఈ బృహద్వ్యాపకమైనటువంటి ఎవరైతే పూర్ణ బోధన పొందినటువంటి వారు మహనీయులు మహర్షులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు బృహద్వ్యాపకమైనటువంటి బయలు, బృహద్వ్యాపకం అంతటా వ్యాపించి ఉన్నది, ఏదో కొద్దిగా ఉన్నటువంటి ఒక చోట ఉన్నటువంటిది కాదు. బృహద్వ్యాపకమైనటువంటి బయలు, వ్యోమము, అంతరిక్షము, సర్వకాలమునందును సర్వేత్ర సంకల్పమనున్నది లేక, శూన్యమనున్నది లేక, కాలమనున్నది లేక ఏమేమి లేవయ్యా ఈ బయలులో అంటే ఏమీ లేవు. ఈ అఖండ ఎరుకకు మూడుగా దాని లక్షణాలు కనిపిస్తున్నాయి కానీ సంకల్పంతో కనపడుతున్నది, కాలంతో కనపడుతుంది, శూన్యంతో కూడా కనపడుతున్నది. మూడు రకాలుగా కనపడుతున్నదంతా ఈ ఎరుకకు కనపడుతుంది. అది మూడు రకాలుగా వేరువేరు ఆవరణలతో కూడినటువంటి ఆకాశము, అందులో ఉన్నటువంటి జగత్తంతాను ఆవరణ రహితమైనటువంటి, ఆవరణ దాటిపోయినటువంటి స్థితిలో ఆవరణ రహితమైతే ఇంక లేదు, ఆవరణ లేకపోతే అవతల ఉన్నది ఉంది. కాబట్టి బయలుగా ఉన్న దాంట్లో లేదు. వ్యోమం అంటే ఆకాశంగా ఉండి అన్నిటికీ అవకాశం ఇచ్చినటువంటి ఒక ఆవరణం. అంతరిక్షమేమో ఇట్లాంటి అనేకమైనటువంటి ఆకాశాలు అందులో కలిగినటువంటి బ్రహ్మాండాలను కలిగి ఉన్నటువంటిది. అది దాటిపోతే అది పోతే ఏం లేదు, కాలంతో కానీ దేనితో కానీ సంబంధం లేనటువంటిది. శూన్యమైంది కాక కాలమైంది, సంకల్పం అనేది లేక, కాలం అనేది లేక, ఏమీ లేకుండా ఉంది. అది ఏ సంకల్పము చేయదు, ఎట్టి పరిణామ వికారములను పొందదు, ఎట్లుంది అట్లుంటుంది. ఈ అఖండ ఎరుకకు మూడుగా దాని లక్షణాలు కనపడుతున్నాయి కానీ సంకల్పంతో కనపడుతున్నాయి, కాలంతో కనపడుతున్నాయి, శూన్యంతో కూడా కనపడుతున్నాయి. నిజానికి అది అవిచ్ఛిన్నంగా ఉంది. ఈ అనేకత్వంగా కనపడుతున్నదంతా అఖండ ఎరుకకు దాని నుంచి వచ్చిన దాంట్లో అనేకత్వాన్ని పొందిన దానిలకే అట్లా కనపడుతున్నది. నిజానికి దానికి అసలైన దానికి ఏమీ లేదు, ఏ లక్షణాలు లేవు. అది అవిచ్ఛిన్నంగా అవిభాజ్యంగా ఉంది. కాలమునందు అవిచ్ఛిన్నము అవిభాజ్యము అయినటువంటి స్థితి ఎందు మనం ఏం చేసామంటే సాపేక్ష నిర్ణయ పద్ధతిగా సూర్యోదయ కాలం నుంచి అదేమో అవిచ్ఛిన్నంగాను, అవిచ్ఛిన్నం అంటే అనేకత్వాన్ని పొందకుండా అవిచ్ఛిన్నంగా ఏకత్వంగా ఉంది. అది దానిగా అవిభాజ్యం అంటే భాగం కాకుండా ఉన్నటువంటి స్థితిగా ఉంది. అటువంటి స్థితిలో మనం ఏం చేశాము అంటే సాపేక్ష నిర్ణయ పద్ధతిగా
బ్రహ్మాండంలో ఏర్పడినటువంటి సూర్యుడు, దానివల్ల ఏర్పడుతున్నటువంటి రాత్రింబవళ్ళు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ పిండాండం వాటిని అనుభవిస్తున్నది భూమి మీదే, పైన కాదు. కాబట్టి ఈ భూమి మీద అనుభవించేటువంటి జీవుడు ఏ సంకల్పంతో అయితే భావన చెందుతున్నాడో దాని ప్రకారం పోతున్నాడు. అట్లా సాపేక్ష నిర్ణయ పద్ధతిగా సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు అహస్సు అని, అట్టి అహస్సుకు వ్యతిరిక్తమైన దాని ఆ సూర్యుడు పుట్టప్పటి నుంచి ఆ సూర్యుడు మునిగిపోయే వరకు వెలుతురులో ఉన్నాము. ఆ వెలుతురులో దాని యొక్క ప్రకాశంలో ఉన్నాం కాబట్టి జీవన చర్యలన్నీ పగులు చేస్తున్నాం, జాగ్రత్త అవస్థలో ఉంటున్నాం. మళ్ళీ అది రాత్రి అయిపోయిన తర్వాత చీకటిగా ఉంది కాబట్టి ఆ చీకట్లో ఏ పనులు చేయడానికి వీలు కాదు కాబట్టి అన్ని చర్యలు విరమించి విశ్రాంతి పొందేటువంటి గాఢ నిద్రావస్థలోకి పోతున్నాం. ఆ రెంటిని కలిపి ఒక రోజు అన్నాం. ఆ పగల్ని ఆ రాత్రిని కలిపి ఒక రోజుని, అట్టి దినములు 7 అయితే వారమని, అట్టి వారములు 2 అయితే పక్షమని, అట్టి పక్షములు 2 అయినతో మాసమని, అట్టి మాసములు 12 అయితే సంవత్సరం అని. ఈ కాల నిర్ణయం అంతా ఎవరు చేశారు? సాపేక్ష భూమి మీద ఉన్నటువంటి వారే చేశారు. ఆ పైన ఇవేమీ లేవు. కాబట్టి ఆ వారము, తిథి, నక్షత్రము నీకు బట్టే అవి, మనిషికి బట్టినటువంటి, జీవునికి బట్టినటువంటి రోగాలు అవి. అక్కడ ఏమేమి ఆపాదిస్తాడంటే, ఈ పొద్దు ఫలానా వారము, ఆ వారం ఆ దేవునికి ఇష్టము, ఈ వారం దీనికైతే ఇష్టము, దీనికి ఇది ఈరోజు. భూమండలం దాటిపోతానే అక్కడ కాలమే లేదు, నిరంతరంగా ఉంది కాలం. అక్కడ నిరంతరం సూర్యుడు ఉన్నాడు పైన. ఇప్పుడు అంతరిక్షంలో ఉన్నారనుకో పోయి, వాళ్ళకి నిన్న రాత్రి, పొద్దు రాత్రి, రేపు పగలు, బద్దని తెల్లారది, ఇవన్నీ ఏం లేవు. పైనుండి పరిశోధన చేసి నిన్న మన పోయినారు, వాళ్ళు ఆడే ఉన్నారు. వాళ్ళకేంది, రాత్రి ఉందా పగలు ఉందా? పగలు రాత్రి 2 లేవు. కాబట్టి ఈ నక్షత్రం ఆ నక్షత్రం, సూర్యుడు పుట్టాడు కాబట్టి పుట్టిన నక్షత్రం ఇది, ఈ నక్షత్రంలో ఇది ఉంది. ఇదంతా ఏమిటి? అట్లా భావన అంతా దేని మీద ఉంది అంటే ఇక్కడ ఉంది, భూమి మీద. కాబట్టి ఇక్కడ ఏదో చెడ్డ సమయము, మంచి సమయము, ఇవన్నీ ఎవరు కంట కడుతున్నారు? వీళ్ళు ప్రకృతికి అంట కడుతున్నారు, ఆ దేవునికి కూడా అంట కడుతున్నారు, మనం కల్పించుకున్నాం. అట్లా అయినచో అట్టి మాసములు 12 అయితే సంవత్సరం అని, అట్టి సంవత్సరంలో 12 అయినచో పుష్కరమని. అవి అట్లా అవిభాజ్యం కాలమును, అవిభాజ్యంగా ఉండే కాలాన్ని మనం ఏం చేశామంటే సాపేక్ష రీతిగా పంచభూతం లోపల ఉన్నటువంటి వ్యవహార రీతికి అనుసరణీయమైనటువంటి కాలగణనను మానవుడే సృజించాడు. పైన లేదు అని చెప్పాను కదా ఇందాకే, పైన ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడూ అక్కడ పునగదు కదా. ఏ దేశాలకు భూమి మీద ఎండ పడట్లేదో అది రాత్రి, ఏ దేశాలకు ఎండ పడుతుందో అది పగలు. మళ్ళా రాత్రి అయితేనే 24 గంటల్లో అది తిరుగుతుంది. ఇక్కడ పగలు, అక్కడ రాత్రి, మళ్ళీ సేమ్, మళ్ళీ అక్కడ పగలు, ఇక్కడ రాత్రి. ఇవన్నీ దేనివల్ల? దానికి ఏ సంబంధము లేదు. ఆ సూర్యుడు కదలను లేదు, ముందుకు పోలేదు, పుట్టను లేదు, మునగను లేదు. ఇది జరుగుతున్నదంతా భూమి యొక్క భ్రమణం వల్ల ఇక్కడ జరుగుతోంది. ఇక్కడ జరుగుతుంటే ఇక్కడ జరుగుతున్న దానిని పంచభూత వ్యవహారంగా జరుగుతోంది. ఇక్కడది జరుగుతుంటే ఇక్కడ జరిగే దానిని కాలగణనను లెక్కబెట్టి గుర్తుపెట్టుకోవాలని, సంవత్సరం అని, నెలని, ఫలానా టైం అని, చరిత్రను గుర్తుపెట్టుకునే కోసం జరుగుతున్నటువంటి దాన్ని లెక్కేసుకొని మానవుడే సాపేక్ష దృష్టితో అక్కడ చూడకుండా, అప్పటికి తెలియదు కాబట్టి ఆ పైన ఉన్నటువంటి స్థితిగతులన్నీ తెలియవచ్చినాయి అనుకో. ఇప్పుడు ఆ కాలంలో దర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 3000 ఏళ్ల క్రితమే ఆర్యభట్ట అనేటువంటి మహర్షి చెప్పాడు, భూమి తిరుగుతోంది, దీనివల్లనే ఏర్పడుతోంది అని. సైన్స్ నిన్న మొన్న ప్రపంచ దేశాలు ఇప్పుడు వచ్చినాయి ఈ 500-600 ఏళ్లలో. అది ఎప్పుడో దర్శించగలిగిన మహానుభావులు దర్శించి పెట్టారు. అయితే ఈ వ్యవహార శైలి అంతా దీనికి అనుగుణంగా మానవుడే సృష్టించాడు అంతే తప్ప నిజానికి భూమండలాన్ని దాటి అవతలికి వెళితే ఈ కాలగణన పనిచేయదు.
కాలగణనే లేదు. కేవలం ఎంత దూరం పోతే, కేవలం 20 కిలోమీటర్లు దాటిపోతే చాలు పైకి. 20,000 మీటర్లు దాటిపోతే ఈ 4 రకాలైనటువంటి ఒక్కొక్క పొర 5,000 కిలోమీటర్ల దాకా పనిచేస్తుంది భూమి మీద నుంచి. 4 పొరలు దాటుకొని పోయినట్టు. ఇంక అవతల ఎండ ఆగిపోయేది, నీడ పడేది, ఇవన్నీ ఏమీ లేవు. ఏదైనా గ్రహం అడ్డం వస్తేనే పడాలి దాని మీద సూర్యుని యొక్క సూర్యరశ్మి. ఇంకా ఆ కంటే పైకి పోతే ఆ ఉన్నటువంటి ఏవైతే గ్రహాలు, చంద్రుడు లాంటి గ్రహాలు ఇవన్నీ 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ భ్రమిస్తున్నాయి, భ్రమణం చెందుతున్నాయి. కాబట్టి భూగోళంతో సహా ఇతర గోళాలు, వాటిలో ఏది ఒకదాని మీదకి సూర్యరశ్మిని పన్నీయకుండా వస్తుందో అది అడ్డం వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి ఇది ఏర్పడుతుంది. ఏది? గ్రహణం. అంటే మరొక గ్రహం మీద ఈ కాలగణన పనిచేయదు. ఎక్కడైతే ఈ రకంగా తిరుగుతూ ఉండగా దీని మీదకి నీడొచ్చి పడడం వల్ల రాత్రులు ఏర్పడుతున్నటువంటి స్థితి వేరే గ్రహాల్లో ఏర్పడదు పైకి పోయే కొద్దీ. సూర్యగ్రహం మీద అసలు పనిచేయదు. సూర్యగ్రహం తానే మండే గోళం. ఆ సూర్యగ్రహం తానే మండే గోళం అయితే తనలో ఏంటుకుంది చీకటి, తనకు నీడబడే అవకాశం లేదు, తనకు ఇంకోటి అడ్డం పడే అవకాశం లేదు. ఈ మిల్కీ వే అనే ఈ పాలపుంతను దాటితే కాలగణన అసలు పనిచేయదు. మిల్కీ వే, ఆ మిల్కీ వే చూడాలంటే ఎడ చూస్తారు ఇప్పుడు? ఊర్ల నిండా లైట్లు, బజార్ లైట్లు, అవి కాదు. ఏ లైట్లు లేనప్పుడు మిద్దెల మీద పడుకొని చూస్తే, మంచం మీద బాగా చీకటి ఉండి అమావాస్య నాడు ఆకాశంలోకి చూస్తే ఒక మార్గంలాగా రోడ్డు వేసినట్టుగా చిన్న చిన్న మెరుస్తున్నటువంటి నక్షత్రాల దారి ఉంటుంది. దాన్ని మిల్కీ వే అంటారు. తెలుగులో దాని పేరు పాలపుంత. ఆ పాలపుంతను దాటితే ఆ పాలపుంతలోనే అనేకమైనటువంటి బ్రహ్మాండాలు కలిగినటువంటి ఇలాంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ దాటితే ఇంకేం పనిచేయదు, ఏమీ లేదు, కాలము లేదు, ఇవి లేవు. ఇవన్నీ భూమి నక్షత్రాదులుగా ఉన్నటువంటి అంతా దాటిపోయినట్టు అవతలి. కానీ మన బుద్ధి మేరకు పనిచేసేటువంటి కాలగణనను అవగాహన చేసుకొని అవిచ్ఛిన్నమైనటువంటి కాలం ఎక్కడ లేదో, అసలు కాలం అనే దాంట్లో అవిభాజ్యమైనటువంటి స్థితి ఎందు ఉన్నటువంటి ఏ కాలం అయితే ఉన్నదో, అందుకే పాశ్చాత్య శాస్త్రజ్ఞులు ఏమంటున్నారయ్యా అంటే టైమ్ అండ్ స్పేస్ ఆర్ ఎటర్నల్, టైమ్ అండ్ స్పేస్ ఆర్ ఎటర్నల్ అని అంటున్నారట. ఈ టైం అనేది, ఈ స్పేస్ ఏదైతే స్థలం ఉందో, ఏ ప్రదేశానికైతే వర్తిస్తుంది అని అనుకుంటున్నారో అవి ఎటర్నల్. నిజానికి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ భావనే తప్ప పైన టైము, స్పేస్ అంటే ప్రదేశము, సమయము, ఈ రెండూ లేవు. దేశకాల అనేటివి, దేశము కాలం. మన దాంట్లో వేదాంతంలో వాడినది ఏమన్నారు? దేశము కాలం. ఆ దేశ కారణాలు రెండూ లేవు, కాలము రెండూ లేవు అన్నారు సైన్స్ వాళ్ళు కూడా. కాలము వ్యోమము ఈ రెండు మాత్రమే దివ్యములు. కాలము వ్యోమము అవి మాత్రమే దివ్యములు, మార్పు లేనటువంటివి అవి. మార్పు అంతటి కింద సాపేక్ష దృష్టితో చూస్తున్నటువంటి తమకు కలుగుతున్నటువంటి మానవులు తాము వాటితో తాదాత్మ్యం చెంది కల్పించుకున్నటువంటివే. కాబట్టి మార్పు లేనటువంటివి. ఎటర్నల్ అంటే మార్పు లేనటువంటిది. ఇక్కడ అంతర్గతంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంటర్నల్గా కాదు, ఎటర్నల్. ఈ కాలంలో ఏ మార్పు లేదు, వ్యోమంలో ఏ మార్పు లేదని తేల్చారు. కానీ భారతీయ తత్వశాస్త్రజ్ఞులు, మహర్షులు, వేదాంతం ఎరిగినటువంటి వారు ఎవరో, ప్రస్థానత్రయమును ఎరిగినటువంటి వారు ఎవరో, వారు ఏం చెప్పారయ్యా అంటే అంతా కాలంలోనే ఉత్పన్నమవుతున్నది. ఒక కాలం ముందు ఉత్పన్నమై ఒక కాలమందు వ్యవహరించి ఒక కాలమందు లయమగుట ఎరుక పద్ధతి. ఇదంతానేమో ఈ తత్వవేత్తలుగా ఉన్నటువంటి వారు, భావన చెందుతున్నటువంటి వారంతా ఈ భూమి మీద జరుగుతుంది. కాబట్టి వ్యవహారం, మిగతా చోట జరుగుతున్న వ్యవహారాన్ని అక్కడేమి జీవులో ఇంకోటో లేవు. ఈ రకమైనటువంటి విభజనలు చేయడానికి కానీ ఇంకోటి చేయడానికి కానీ
అందుకని భారతీయ తత్వశాస్త్రజ్ఞులు మహర్షులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఎంతోమంది ఎన్నో వేల ఏళ్ల క్రితమే ఎవరైతే ఇదంతా ప్రస్థానత్రయాన్ని ఎరిగినటువంటి వారు ఉన్నారో వారు ఏం చెప్పారంటే అంతా కాలంలోనే ఉత్పన్నమవుతోంది. ఒక కాలమందు ఉత్పన్నమైంది, ఒక కాలమందు వ్యవహరించింది, ఒక కాలమందు లయమవుట అనేది ఎరుక పద్ధతి. ఇక్కడ జరుగుతున్నటువంటి పద్ధతి. దీనికి అతీతమైన దాంట్లో ఈ మూడు లేనటువంటి పద్ధతి ఏమో లయమైపోయినాయి. అంటే ఆ విశ్వం అనేటువంటి దానిని దాటిపోతే, ఆవరణం దాటిపోతే లేదు, ఏమీ లేదు. కాబట్టి కాలం సర్వాధిష్టానంగా ఉన్నది. ఇక్కడ ఈ సర్వాధిష్టానంగా ఉన్నది ఎక్కడ ఉన్నది అంటే ఏ సంకల్పం ఎక్కడ కలుగుతోందో ఇక్కడ సాపేక్ష దృష్టితో ఎక్కడైతే జీవులు వ్యవహారం అంతా చేస్తున్నారో వారికి కాలం సర్వాధిష్టానంగా ఉంది. అందులో ఏ దోషము లేదు, సత్యం అదే. కానీ బయలునందు కాలం లేదు అన్నారు. ఇదే ఇక్కడేమో కాలమేమో సర్వాధిష్టానంగా ఉంది, కానీ సత్యం అదే అయినప్పటికీ బయలునందు కాలం లేదు అన్నారు. బయలు లేకపోతే స్పేస్ స్థితిలోకి పోవాలి. ఇంకా అక్కడ కాలం లేదు అంటే కాలంలో జరిగేటువంటి వ్యవహార మార్పులు కానీ పరిణామ వికారములు కానీ లేవు బయలులో. అంటే కాలస్థితులను దాటినటువంటి అంతరిక్ష స్థితి లేకపోయినటువంటి స్థితి, దాటినటువంటి స్థితి బయలు. అంతరిక్షం కూడా లేనటువంటిది. అంటే ఒక మెట్టు అవతలకు పెంచారనమాట. స్పేస్ ఈజ్ ఎటర్నల్ అంటే అంతరిక్షము మార్పు లేనటువంటిది, పరిణామరహితమైనటువంటిది. దాని కింద ఆవరణతో కూడినటువంటి వ్యోమం ఆకాశంగా ఉండి అవకాశం ఇస్తున్నటువంటి దాంట్లోనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ అనేక బ్రహ్మాండాలన్నీ అంతరిక్షంలో ఏమవుతాయి? ఆ కృష్ణబిలంగా ఉన్నటువంటి దాని కాడికి పోతే అన్నీ పోతాయి ఒకటేసారి. కాలంలో. కాబట్టి ఈ అంతరిక్షము అనేటువంటిది మార్పు లేనటువంటిది, పరిణామరహితమైనటువంటిది. ఆ అంతరిక్షంలోని లవలేశమే అనంత విశ్వం అయింది. ఆ అంతరిక్షంలోటి లవలేశం అంటే చాలా చిన్న ఒక అణువు, అదే అనేకమైనటువంటి ఈ అనంత విశ్వంగా మార్పు చెందింది. ఆ అనంత విశ్వంలో లవలేశమే మరలా పాలపుంత అయింది. ఆ పాలపుంతలో లవలేశమే సౌరమండలం అయింది. ఆ సౌరమండలంలో లవలేశమే ఒక బ్రహ్మాండం అయింది. అటు బ్రహ్మాండం అన్నది లవలేశమే పిండాండం కూడా అయింది. అటు పిండాండం నందరి లవలేశం ఏమైంది అంటే జీవతను చతుష్టయం అయింది. 4గా ఏర్పడినటువంటి పిండాండ తనువులు 4 కారణమైంది అయింది. బ్రహ్మాండం ఏర్పడిన తర్వాత అందులో ఏర్పడినదే పిండాండం. బ్రహ్మాండంగా ఉన్నది భూమితో సహా పంచభూతాత్మకమై ఉన్నది. అందులో ఏర్పడినటువంటి పుట్టినటువంటి ప్రాణులే 4 జీవతనువులు పిండాండంగా అయింది. ఆ 4 ఈశ్వర తనువులుగా ఉన్నా కూడా బ్రహ్మాండంగా ఉంది. అట్టి పిండాండం నందలి లవలేశమే జీవతను చతుష్టయమైంది. అట్టి జీవతను చతుష్టయమందలి లవలేశమే ఈ స్థూల సూక్ష్మ కారణమైనటువంటి ఈ శరీరాలవి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు చెప్పారు. ఇప్పుడు మళ్ళా పిండాండంలో అట్టి పిండాండం నందలి లవలేశమే జీవతను చతుష్టయమైంది. అటు జీవతను చతుష్టయమే లవలేశమే ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలకు ఆటపట్టై తెలియబడుతున్నటువంటి అంతరంగమైంది. ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు ఈ 4గా ఉన్నటువంటివన్నీ దీనిలన్నింటి నడిపిస్తున్నటువంటి అంతరంగంగా ఉన్నటువంటిదేమో ఆటపట్టైనటువంటి అదే నడిపిస్తున్నటువంటి అంతరంగమైంది. అట్టి అంతరంగమునందరి లవలేశమే మళ్ళా జనన మరణముల మధ్యలో ఉన్నటువంటి జీవనమైంది. ఆ అంతరంగంలో కొంచెం లవలేశం ఏదైతే ఉందో అది జనన మరణముల మధ్యలో ఉన్నటువంటి జీవనమైంది.
జీవనం చేస్తున్నటువంటి వాడు ఆ యంత్రాంగంగా ఉన్నటువంటి దానితోనే చేస్తున్నటువంటిదంతా కర్తృత్వ భావనతో చేసి దానివల్ల చేస్తున్నటువంటి కర్మ ఫలితాలకు మళ్ళీ పునఃపునః జన్మలు ఎత్తడానికి కారణం కూడా అదే. మరి ఇప్పుడు ఎంత భాగాన్ని మనకి మన ఖాతాలో వేయవచ్చు. నేనన్నది ఎంత లవలేశమై ఉన్నది. నేననేది ఇంకా బ్రహ్మాండం కాడ మొదలు పెడితే ఈ నేననేది ఎంత ఏమన్నా దాంట్లో అవకాశం ఉందే? అంత అంతరిక్షం దగ్గరికి అట్టించి మళ్ళీ పాలపొంత దగ్గర నుంచి దాంట్లో ఏర్పడిన అనేక బ్రహ్మాండాల్లో ఈ బ్రహ్మాండం ఒకటి, ఆ అనంత విశ్వంలో. దాంట్లో మళ్ళీ సౌరమండలం, సూర్యుడు, దాని చుట్టూ ఉన్న గ్రహాలు, అందులో ఉండేటువంటి లవలేశమే బ్రహ్మాండంగా ఉంది. ఆ బ్రహ్మాండంలో ఉండేటువంటి పంచభూతాత్మకమైన దాంట్లో ఓ పిండాండం పుట్టింది. ఆ పిండాండంలో అందులో లవలేశంగా ఉన్నదే 4 జీవతనుస్సు తయారైంది. 4 ఆ 4లో ఏది అంతరంగంగా ఉందో అది అంతరంగంగా ఉన్నటువంటి ఆ లవలేశమే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగా ఉంది. అదే అన్నిటినీ నిర్ణయించేదానిగా ఉండి అది నిజం అనుకొని దాని రహితపరచుకునేటువంటి మార్గమేమో విచారణలో. దానితో భావన చెందుతున్నవాడేమో మామూలుగా చూస్తున్నటువంటి వాడు దానితోనే ప్రవర్తన చేసి అంతరంగ చతుష్టయం అధిష్టానంగా శరీరమే నేననే పద్ధతిలో వాడబోతున్నాడు. విచారణ లేకొస్తే శరీరంలో ఉండే 4 శరీరాలుగా ఈ చెప్పబడిన స్థూల సూక్ష్మ కారణ శరీరాలు దీనికి అధిష్టానంగా ఉన్నది. ఇవన్నీ విచారణ చేసిన దగ్గర వస్తున్నాయి. లేని దగ్గర ప్రపంచమే నిజమవుతోంది. వాడు నేననేది నిజమనే పద్ధతిలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఆలోచన, ఈ విచారణ అంతా చేస్తే ఇప్పుడు ఎంత భాగాన్ని మన ఖాతాలో వేసుకోవచ్చు? నేనన్నది ఎంత లవలేశమై ఉన్నది, ఎంత లవలేశంగా ఉన్నది ఆ నేననేది. గాలిలో తిరిగే ధూళి కనమంత కూడా లేదు. విశ్వాన్ని పోల్చుకుంటే ఆ నేను ఏం లేదు. గణించుటకు అవకాశమే లేనటువంటి అనంతమైనటువంటి కాలగమనానికే మనం సరిపోనటువంటి వారం. ఆ కాలగమనానికి అవతల ఉన్నటువంటి బయలులో నేనన్నది తానన్నది లేనే లేదు. నేను లేదు, తాను లేదు. పిండాండ బ్రహ్మాండములుగా ఇంతగా చెప్పినవి ఇవన్నీ ఏమీ లేవు, అంతా లేదు. అక్కడ పోయి శూన్యమైపోయి నేను లేనివాడను, నాహం దేహనా నాస్తికి జన, నాహం నాస్తికి జన అనేటువంటి నిర్ణయాన్ని పొందాలనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి నేననేది లేదు. నా ఉనికి అనంత విషయంలో చూసుకుంటే గాలిలో తిరుగుతుంటే కంటికి కనపడకుండా ఉన్నటువంటి ధూళి ఎక్కడైనా పోయి ఒక చోట పడితేనే తెలుస్తుంది ఇక్కడ పడింది, అదంతా పేరుకుపోయిందని. నిజానికి గాలిలో తిరిగేటప్పుడు స్వచ్ఛంగా ఉన్నప్పటికీ ఇది గాలిలో అంతట్లోనూ ఉంటుంది, కంటికేం కనపడదు. ఆ స్థితిలో కూడా లేము దాన్ని పోల్చుకుంటే మనం. కాబట్టి నేను అనేదాన్ని పోగొట్టుకోవాలి అనే నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. నేను లేకుండా పోతే, ఆ నేను అనేటువంటిది లేకుండా పోతే లేదేమీ లేదు. పిండాండ బ్రహ్మాండంలో 2 లేవు. ఎరుక లేకుండా పోయి అఖండ ఎరుక కూడా లేనటువంటి కేవల బయలు మాత్రమే ఉంది ఎప్పటికీ. 5వ కందార్థం చదువన్నా. జై గురుదేవా. ఎరుకను కల లోపల నేనరుదెంచితి మీరలట్లా ఎరుదెంచితిరి. ఎరుక జన నేను మీరలు ఎరుకదు జను వారమనుచో ఎరిగేటి కొరకు గ్రంథము చేస్తి ఎరిగి వరకు గురుబోధంసను మేల్కా నరులారా చేకొంటే ఎరుకానే కలా జోలి ఎరిగొన్న నిల్వాదం చెరిగేటి కొరకు
గ్రంథము చేస్తే ఎరిగి వరకు. జై గురుదేవ. Very good. చెబుతున్నాడు తాత్పర్యం. నేను నీవనేటువంటి దొండ పద్ధతిగా వ్యవహరించేటువంటి ఎరుక అనే కళ లోపల నేను వచ్చి నేను కూడా ఈ కళలోకి వచ్చా. ఇదంతా కళ అనుకుంటున్నాం కదా, ఈ కళలోకి నేను నీవని ద్వంద్వ పద్ధతిగా వ్యవహరించే కళలోకి నేను కూడా వచ్చి ఈ ఎరుక అనే కళ లోపల అట్లే మీరు వచ్చింది. నేను వచ్చినట్టే మీరు వచ్చారు, మీరు వచ్చారు, నేను వచ్చిన. ఎరుక పోయిన ఎడల నేను మీరు ఎరుకతో పోయేవారమని నేను తెలుసుకున్నా. ఎరుక పోతే నేను లేను, ఇదంతా చెప్తున్నటువంటి నేను లేను, ఇదంతటిని వింటున్నటువంటి మీరు లేరు. ఎరుకతో ఉన్నంతసేపే మీరు నేను, నేను నీవు అనేటువంటి రెండు పదాలు ఎరుకతో ఉన్నంతసేపే. అది పోయిన ఎడల నేను మీరు ఎరుకతో పోయేవారమని నేను తెలుసుకున్నాను. అట్లే మీరు తెలుసుకున్నటకు ఈ గ్రంథమును రచించినాడు. నేను తెలుసుకున్నా, నేను ఆయన తెలుసుకున్నాడు. ఎవరు చెప్పే ఆయన ఎవరి ద్వారా తెలుసుకున్నారు? వారి గురుమూర్తి కరుణ చేత ఆయన గుర్తెరిగాడు. ఆ గురుమూర్తి కరుణ చేత ఏది గుర్తెరిగాడో అది మీరు తెలుసుకుంటారు. ఆయన తెలుసుకునేది ఆయన లోపలే పెట్టుకుంటే ఎట్లా తెలుస్తుంది? మీకు తెలవాలి. కాబట్టి ఈ గ్రంథమును మీరు తెలుసుకుంటే ఈ గ్రంథం రచించినాడు. మీరు తెలుసుకునే కొరకు ఈ గ్రంథాన్ని రచించినాడు. గురుబోధయనుడి అచల పరిపూర్ణ పద్ధతి యొక్క మెలకువ మీరు తెలుసుకుంటే, ఈ గురుబోధ అనేటువంటి అచల పరిపూర్ణ పద్ధతి మీరు గనక తిరిగితే, మీరు గనక తెలుసుకుంటే, ఆ తెలుసుకోవడం అంటే ఎట్లా తెలుసుకుంటే, ఆ గురువు ఆయన కంటే అట్లా ఎవరైతే పరంపరగా అందించగలుగుతున్నారో వాళ్ళవే. అనేక మంది అనేకంగా రాస్తున్నప్పటికీ గ్రంథాలు అవన్నీ నిలబెడుతున్నాయా? అవన్నీ ఏవో వాళ్ళకి తెలిసిందే, అంతకుముందు చెప్పిందే వారి వేరే పద్ధతుల్లో రాస్తున్నారు. ఇప్పుడు మరి ఇప్పుడు మనం చదువుతున్న బుక్ రాసిన వారు, కైవల్ రాసిన వాళ్ళు వాళ్ళ పద్ధతిలో రాశారు. వాళ్ళ గురువు అన్ని ధర్మాలను పరిశీలించినటువంటి వాడు కాబట్టి వాళ్ళకు బోధించిన పద్ధతిలో వాళ్ళన్నిటినీ శోధించి రాశారు. అట్లా అనేక గ్రంథాలు ఈ గురుబోధైన అచల పరిపూర్ణ పద్ధతి యొక్క మెలకువ మీరు తెలుసుకుంటే, ఈ గ్రంథం ద్వారా కనుక మీరు తెలుసుకుంటే, మీరు అట్టి గురువును ఆశ్రయించుంటే, మంచి నిజ గురువును ఆశ్రయించుంటే, ఈ పరిపూర్ణ పద్ధతి మెలకువ ఆ గురువు చేత మెలకువ మేలుకుంటే, మీరు తెలుసుకుంటే ఎరుకను కల సంబంధము ఎరుగుచున్నను నిలవదని మీకు తెలియదు. మీరు దాన్ని కనుక తెలుసుకుంటే, ఎరుక అనేటువంటి కల సంబంధము ఎరుగుచున్నను ఎరుక అనేటువంటి కల సంబంధం అంతా జరుగుతోంది. జగత్తులో నీ చుట్టూ ఉంది, ఇప్పుడు జరుగుతుంది, చుట్టూ వ్యవహారం అంతా జరుగుతూనే ఉంది. ఆ జరుగుతున్న దాన్ని అంతా కూడా నిలబడదు. ఇంకా నీకు ఎప్పుడైతే నీవు దర్శించుకొని గురుమూర్తి చెప్పిన ఆ నేను లేనటువంటి ఎరుక లేనటువంటి బయలును దర్శిస్తే, అప్పుడు ఈ జరుగుతున్నది అంతా కూడా కళకు సంబంధించింది, ఆ కళకు సంబంధించిన వ్యవహారం అని. ఆ జరుగుతున్నా కూడా, ఆ కళ సంబంధమైనవి జరుగుతున్నా కూడా అది మీ ముందు ఏమి నిలబడదు. ఎందుకంటే మీరు తాదాత్మ్యం చెందరు దాంతో. అది తెలిసిన తర్వాత ఎరుకను కళ లోపల నేను అనుదించితి, ఎరుకనే కళలను నేను అనుదించిన, మీరు అట్లా అనుదించితిరి, మీరు కూడా అట్లే అనుదించారు. ఈ ఎరుక జన నేను మీరలు, ఎరుకతో చనువారు. జన అంటే ఈ ఎరుకతోనే నడుస్తున్నటువంటి వారు. నేను మీరలు ఈ ఎరుకతోనే వ్యవహారం చేస్తున్నారు. ఎరుకతో చనువారమంచు ఎరిగేటి కొరకు ఎరుకతోనే పోయేవాళ్ళం, ఎరుకతోనే ఉన్నాం, ఎరుకతోనే వ్యవహారం చేస్తున్నాం, ఎరుకతోనే పోతాం. మనం ఆ ఎరుకతోనే పోతాము అనేది మీరు ఎరగలని చెప్పి గ్రంథం చేస్తే, ఎరిగి ఈ వరకు గురుబోధంచను మేల్క నరులారా చేయకుంటే, ఈ గ్రంథం చేశానయ్యా, ఈ వరకు గురుబోధాంచను, ఇది గురుబోధ అని మీరు కనుక మేల్క చేస్తే, నరులారా మీరంతా ఈ గురుబోధనం
ద్వారా మీరు గనక మేల్క చెందితే నరులారా చేయకుంటే ఎరుక అనే కలజోలి ఎరుగున్న నిల్వదంతు ఎరిగేటి కొరకు ఏమి ఎరగాలి మీరు అంటే ఈ నిజానికి గురుమేల్క చేత నేను గనక మేల్కొంటే కలలో నుంచి మేల్కొన్నవాడు కలలో జరిగినటువంటి సర్వ వ్యవహారములు సర్వ వాదోపవాదాలు సర్వ ఈ ఘర్షణలు దుఃఖము సంతోషం ఆనందం ఎన్ని జరిగాయో కలలో అన్నీ మేల్కుంటానే ఒక్కసారిగా పోయినాయి కలలోంచి మేల్కుంటానే. అలాగే ఈ బోధలో ఎవరైతే మేల్కుంటారో గురువు చేత వాళ్లకు ఈ కలలో జరుగుతున్నదంతా కూడాను జరుగుతూ ఉన్నప్పటికీ తమ ముందర జరిగినప్పటికీ నిలబడి వాళ్ళ ముందర వాళ్ళకి లేకుండా అయిపోయింది. ఇంకా ఈ కళ ఈ జరుగుతున్నదంతా కూడా కళ తెలిసిపోయింది కాబట్టి జరుగుతున్నటువంటి ఇదంతా ఏమిటితో జరుగుతోంది? ఎరుకతో తెలియబడుతోంది, ఎరుకతో గుర్తించబడుతోంది, ఎరుకతోనే జరుగుతోంది. ఆ ఎరుక పోయిన తర్వాత ఏమీ లేదు అని అట్టి బయలును దర్శించిన వారికి కళ సమానమైనటువంటి అటువంటిదని అటువంటి విధమైన నిర్ణయాన్ని చెప్తున్నాడు. పూర్వపదంలో నేను మేను అనేటువంటి విచారణ తెలియజెప్పినాడు కాబట్టి పూర్వపదంలో అంటే మొదటి ప్రారంభించడం నీకేం చెప్పాడు? నువ్వెవరో తెలుసుకోమని చెప్పాడు. నీ శరీరం ఏమిటి? నీ శరీరంలో పలుకుతున్న నేను ఇది మేలుగా ఉంది, జడమైనటువంటి అవయవాలతో కూడినటువంటి శరీరం. దీనికి అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మప్రకాశంగా ఉన్న నేను. ఈ రెండు అనేటువంటి విచారణ చెప్పాడు. పూర్వపదంలో నేను మేను అనేటువంటి విచారణను తెలియజెప్పి తాననేది ఈ నేను మేనుల సమాహారమని నిర్ణయించి ఆ తాను అని ఏదైతే పలుకుతోందో ఈ నేను మేను ఈ రెండిటి యొక్క కలయిక ఆ రెండిటి యొక్క కలయికతో జరుగుతున్నటువంటి వ్యవహారం. నేను లేకుండా మేనున్నప్పటికీ గాఢ నిద్రలో మేను ఉంది, కానీ అక్కడ గుర్తెరుగుతున్నటువంటి నేను లేదు, నిద్రపోయినటువంటి స్థితిలో ఉంది, వ్యవహారం లేదు. వ్యవహారం లేకొస్తానే ఏమొచ్చింది? మెలకు వస్తానే ఏది సర్వంను గుర్తించగల ఎరుకగా ఉందో అది గుర్తులేక వస్తుంది, మేను లేకొచ్చి సర్వ వ్యవహారము చేస్తుంది. కాబట్టి నేను మేనులు రెండూ కలిసినప్పుడే ఈ వ్యవహారం అంతా జరుగుతోంది, సమాహారం. అలా ఏదైతే తనను తాను తెలుసుకుంటుందో ఏదైతే తనను తాను తెలుసుకుంటోందో ఆ జరిగే వ్యవహారాన్ని అంతటి తనను తాను ఎవరైతే గుర్తించారో తెలుసుకుంటోందో ఆ తెలుసుకునేదే అఖండ ఎరుక. అంతటా ఉన్నది అది. ఆ ఎరుక నీలో నాలో అంతటా ఉన్నది. ఆ తెలియబడే వరకు తెలియబడకపోవడం వల్ల జ్ఞానాజ్ఞానములుగా రూపంలో ఉంది. తెలియబడిన చోటేమో జ్ఞానంగా, తెలియబడిన పడని చోట అజ్ఞానంగా, రెండు ఒకటే జ్ఞానాజ్ఞానం. కాబట్టి అఖండ ఎరుకగా ఉండి అంతటా వ్యాప్తి చెందినటువంటి ఎరుకగా ఉన్నటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి కళ ఇది. ఆ కళ రద్దు చేసుకోవడానికి ఎక్కడ మేల్కోవాలి? ఆ ఎరుకలో నుంచి అనేటువంటి కళలో నుంచి మేల్కోవాలి. గురు మెలకువ చేత మేల్కోవాలి. మామూలు మెలకువ నిద్రలో నిద్రపోయి మేల్కుంటే అంత నిద్రలో జరిగినటువంటి వ్యవహారము లేదు, కళలో జరిగిన వ్యవహారం లేదు. గాఢ నిద్రలో ఏ వ్యవహారము జరగదు, కళలో మాత్రమే ఏదైనా జరిగితే. కాబట్టి ఈ సమాహారం అంతా తెలుసుకునేది ఏంది? అఖండ ఎరుకగా ఉన్నదే నేను గురించి, మేరును గురించి, బ్రహ్మాండాన్ని గురించి, అంతటి గురించి తెలుసుకుంటోంది. ఈ అఖండ ఎరుక బయలందు లేదు. ఆ బయలులో ఈ అఖండ ఎరుక లేదు. అంతరిక్షంలోనూ లేదు, వ్యోమమునందు లేదు, పరమునందు లేదు. సర్వకాలమందు ఉన్నది బయలే, ఎక్కడ చూసినా ఉన్నది బయలే. లేనిది ఎరుక అనేటువంటి నిర్ణయాన్ని, లేని ఎరుక, లేనిది పిండాండంగా ఏర్పడడానికి కారణమైనటువంటి బ్రహ్మాండము, ఈ రెండింటినీ ఏర్పడడానికి ఏది సంకల్పించిందో దాని కారణం చేత వచ్చింది. ఆ సంకల్పిస్తున్నది లేకపోతే ఇది ఉన్నదని కానీ ఇది లేనిదని కానీ గుర్తించేవాడే లేడు. సర్వము అంతా కేవల బయలుగానున్నదే ఉన్నది, సర్వకాలమునందు అదే ఉంది. లేనిది ఎరుక అనే నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ కన్నపద్యంలో. ఎరుకను కలలోపల నేను అరుదించింది,
అంటే జీవతరములు 4 కలిపి నేను, ఈశ్వర తరములు 4 కలిపి నేను. కాబట్టి మొదట వచ్చిన వారు ఎవరయ్యా అంటే ఎరుక నుంచి నేను అనేటువంటి దివ్యాహము, ఈశ్వరీయమైన నేను, బ్రహ్మమనడి నేను, ఆత్మనడి నేను. అది సర్వాధిష్టానమై బ్రహ్మాండ సాక్షి అయి మొట్టమొదట సౌర కుటుంబము వంటి బ్రహ్మాండం ఏర్పడింది. కాబట్టి మొదట ఏమేది ఇచ్చింది? ఎరుకనే కళ లోపల నేను వస్తే ముందు, ఈ ఎరుకనే కళలో ముందు నేను వస్తే అంటే జీవతరం 4 కలిపి ఈ మేనుగా ఉన్నటువంటి నేను వచ్చా. ఈశ్వరతరములు 4 కలిపి ఆ ఈశ్వరతరములు 4 కలిపి ఏవైనాయి? బ్రహ్మాండంగా ఉన్నటువంటి బ్రహ్మాండం అంతా ఏర్పడింది. మొదట వచ్చిన వారు ఎవరయ్యా అంటే ఎరుకలో నుంచి మొదట వచ్చింది నేను. ఏది సంకల్పిస్తోందో అది మొదట వచ్చింది. అది లేకపోతే ఏమీ లేదు. ఆ నేననే దివ్యాహం అనేటువంటిది మొదట సంకల్పించింది. అది ఈశ్వరీయమైన నేను, ఆ బ్రహ్మమనడి నేను. ఏ బ్రహ్మమైతే సంకల్పం అవ్యక్తంలో నుంచి మొదట పుట్టినటువంటి సంకల్పం కలిగిందో ఆ మొట్టమొదటి నేను, ఆత్మ అనేటువంటి నేను. అది సర్వాధిష్టానమై బ్రహ్మాండ సాక్షి అయి ఉన్నటువంటి సౌర కుటుంబం వంటి బ్రహ్మాండం అంతా ఏర్పడింది. దానివలనే ఆ సంకల్పం చేత ఏర్పడినటువంటి బ్రహ్మాండం అంతా కూడా నేను. అట్టి బ్రహ్మాండమని నేను తనను తాను మరలా మేను స్థాయి వరకు అష్టవిధ ప్రకృతులుగా దిగి వచ్చింది. అట్లా ఏర్పడినటువంటి ఏది? ఆ నేను మొట్టమొదటి సంకల్పం చేసినటువంటి నేను, ఆ బ్రహ్మముగా ఉండే నేను, ఆత్మగా ఉండే నేను, సర్వాధిష్టానమై బ్రహ్మ అని బ్రహ్మాండ సాక్షి అయి మొట్టమొదటి సౌర కుటుంబం వంటి బ్రహ్మాండం ఏర్పడడానికి కారణమైంది. ఆ సంకల్పం చేత ఏర్పడిన బ్రహ్మాండం అంతా కూడా నేనే. అటు బ్రహ్మాండమని నేను కూడా మళ్ళా తనను తాను మేను స్థాయి వరకు అష్టవిధ ప్రకృతులుగా బ్రహ్మాండ ప్రకృతులైనటువంటి 4, పిండాండ ప్రకృతులైనటువంటి 4 అవి ఏర్పడి అంటే పంచభూతములైనటువంటి మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటి 8 అంశాలకు ప్రకృతిగా మార్చివేసింది. ఆ బ్రహ్మము నుంచి ఏర్పడినటువంటి అష్టవిధములైనటువంటి ప్రకృతి పిండాండములను, జీవ సృష్టిని, ఈ పిండాండాలుగా ఉండేటువంటి దీనిని జీవ సృష్టిని, చతుర్వేద సృష్టిని అంటే ఉద్భిజములు, స్వేదజములు, అండజములు, జరాయులు. అష్టప్రకృతులు అంటే 5 పంచభూతములు, మనసు, బుద్ధి, చిత్తము. ఈ మనసు, 3 బుద్ధి, కలిపితే చిత్తం. 8. మనసు, బుద్ధి, అహంకారము 3, అవి 5, 8. 5 చిత్తము అహంకారంలో. మనసు, బుద్ధి, అహంకారం అంటే శరీరం, చిత్తము అదే ఇంకా. కాబట్టి ఆ బ్రహ్మం నుండి అష్టవిధములైన ప్రకృతి పిండాండములను, జీవ సృష్టిని, చతుర్విధ సృష్టిని అంటే 4 విధాలైనటువంటి జీవ సృష్టి ఉద్భిజములు, స్వేదజములు, అండజములు, జరాయుజములు అంటే గుడ్ల ద్వారా పుడుతున్నవి, గర్భం ద్వారా పుడుతున్నవి, ఆ స్వేదం ద్వారా పుడుతున్నవి. స్వేదం అంటే చెమట. ఇట్లా అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియాలన్నీ మళ్ళా అనేకత్వం పొందిన తర్వాత 84 లక్షల జీవరాశులుగా ఉన్నప్పటికీ ఆ 84 లక్షల జీవరాశులు ఈ 4 రకాల్లోనే ఉన్నాయి. కనేటివన్నీ ఒకటి, గుడ్లు పెట్టి దాని ద్వారా వచ్చేటివన్నీ ఒకటి. కేవలం లేని దాంట్లో తనకు తానుగా ఉత్పన్నమై వస్తున్నటువంటి చెమటలో నుంచి కానీ, చెడిపోయిన మురికి పట్టిన నీళ్ళల్లో పాసెక్కి ఆ పాసిలోనే ఉత్పన్నమవుతున్నటువంటి పురుగులు కానీ, ఇవన్నీ రకరకాలైనటువంటి పద్ధతుల్లో వస్తూ ఉన్నాయి. 4 రకాల సృష్టిని అంతటి చేపట్టింది. ఆ మీరు అట్లా అరుదించి తిరిగి నేననే బ్రహ్మాండం ఎట్లొచ్చిందో మీరు కూడా అదే విధంగా సంకల్పవశాత్తు అట్లాగే సర్వజీవులు కూడా సంకల్పవశాత్తే వచ్చినాయి. ఇదే అంశాన్ని బ్రహ్మజ్ఞానావళి మాల చెప్తున్నది.
ఇదే అంశాన్ని బ్రహ్మజ్ఞానావళిమాల అనేది వేరే గ్రంథం, దాంట్లో వచ్చిన దాన్ని ఉదాహరణ చెప్తున్నారు వీళ్ళు. ఘట కుట్యాధికం సర్వం మృత్తికా మాత్రమేవచ తద్వత్ బ్రహ్మ జగత్ సర్వం ఇది వేదాంత డిండిమ. వేదాంత డిండిమంలోటిది ఇది. ఆ వేదాంత డిండిమం కూడా ఆ సంస్కృతంలో శంకరాచార్యులు వారు రాస్తే దాన్ని విద్యారణ్య స్వాముల వారు 1336లో అనువాదం చేశారు తెలుగులో. ఆ వేదాంత డిండిమంలో ఉన్నటువంటి అంశం చెప్తున్నారు. ఇది ఘట కుడ్యాధికం సర్వం మృత్తికా మాత్రమేవచ తద్వత్ బ్రహ్మ జగత్ సర్వం ఇది వేదాంత డిండిమ. అంటే ఒకే బ్రహ్మము అనేకముగా తోచున్నది, అంతే కానీ అనేకం అనేది లేదు. ఒకే బ్రహ్మమే సంకల్పం చేయగలిగినటువంటిది ఏదైతే ఉందో ఆ సంకల్పం చేత ఏర్పడినటువంటివి అనేకముగా తోచబడుతుండడానికి కారణమైంది. ఈ అనేకముగా తోచుతున్న జగత్ జీవేశ్వర త్రయమంతా కూడా ఏకముగా ఉన్న బ్రహ్మమే. అంటే చైతన్య పద్ధతిలో విచారణ చేస్తే ఏ చైతన్యం అయితే కారణమవుతుందో సంకల్పిస్తుందో అన్నీ దానివల్ల జరుగుతున్నాయో ఆ చైతన్యమే అన్నిటికీ కారణమైనటువంటిది ఒక్కటే ఉంది. అనేకంగా కనపడుతున్నదంతా భౌతికమైనటువంటి జడమైనటువంటి వస్తురూపకంగా ఉన్నటువంటివి. ఆ ఏకంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నది ఏమిటంటే బ్రహ్మమే, చైతన్యమే. నీలో ఉన్న, నాలో ఉన్న, అందరిలో ఉన్నటువంటి చైతన్యమే అది, ఏకంగా ఉన్న బ్రహ్మమే. మేను అని విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలుగా చూస్తున్న సమత్వం కూడా విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలని సమిష్టి రూపమైన బ్రహ్మమందు అంశీభూతమై ఉన్నవి. ఈ 4 తరములు అంటే పిండాండ అభిమానులైనటువంటి విష్ణుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మగా తోచున్నటువంటి సమస్తము కూడా బ్రహ్మాండంలో విరాట్గా, హిరణ్యగర్భగా, అవ్యాకృతుడుగా, పరమాత్మగా ఉన్నటువంటి ఆ బ్రహ్మాండ అభిమాన తనువులు, ఆ తనువులకు అభిమానులుగా ఉన్నటువంటివి ఇక్కడ ఈ 4, ఆ 4 సమిష్టి రూపమైన బ్రహ్మంలో అంశీభూతమై ఉన్నాయి. సమిష్టి రూపంగా ఉన్న బ్రహ్మము ఏది మొదట సంకల్పించి సృష్టికి కారణమైందో ఆ తరువాత పిండాండ బ్రహ్మాండములుగా అనేక మార్లు విడగొట్టబడి వేరువేరుగా అనేకత్వాన్ని పొందిందంతా చూస్తున్న నీకు తోస్తున్నదే అది. కేవలం నిజానికి అట్లుంది అని తోచబడుతోంది నీకంతే, నిజానికి లేనే లేదు. ఆ తోచబడుతున్నది నిజానికి ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటిగా ఉన్నదే ఉన్నది, బ్రహ్మముగానే ఉన్నది. ఈ అనేకత్వంగా ఉన్నదంతా అనేకత్వం అనే తోచుతున్నటువంటి సమస్తము విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మ లాంటి సమిష్టి రూపమైనటువంటి బ్రహ్మమునందు అంశీభూతంగానే ఉన్నాయి. సమిష్టి యందు వ్యష్టి అంశీభూతమై ఉంది. ఆ అంశీభూతమై అంటే అందులో కలిసే అది ఒక అంశగా, దాని యొక్క అంశగానే ఉంది, వేరుగా లేదు. అది ఘటమనను, కుండనను, గోడన్న మృతికతో తయారు చేయబడినప్పుడు నామరూప ఆకార నటన భేదములే తప్ప వస్తుభేదం ఇంచుకైనూ లేదని వస్తునిచ్చే జ్ఞానము బ్రహ్మమును నిర్ణయించుతున్నది. ఇప్పుడు ఆ పైన చెప్పినటువంటి శ్లోకంలో ఘటము అనేటువంటిది వచ్చింది, మృత్తుక అనే మన్ను కూడా వచ్చింది. అవి ఏ రూపంలో చెప్పినటువంటికి ఆ చెప్పినటువంటి ఘటమన్నా కూడా, లేదా కొండన్నా, లేదంటే గోడన్నా, ఏమన్నా కూడా అంతకుముందు దాని ఆకార స్వరూపం అసలైంది ఏంటంటే మన్ను. అంతకుముందు మన్నే ఉంది, దాంతో ఇటుక తయారైంది, దాన్ని పేర్చి గోడ తయారైంది, లేదంటే దాన్ని కుండ రూపంలో తయారు చేస్తే కొండ అయింది. ఇవన్నీ అనేకంగా పిలువబడుతున్నటువంటి పేర్లుగా, నామరూప ఆకారంతో కూడినటువంటి పేర్లుగా నీకు మళ్ళీ తెలియబడుతున్నాయి. దీన్ని కొండ అంటున్నావు, దాన్ని గోడ అంటున్నావు, ఇవన్నీ వేరువేరు ఆకారాలు కలిగి ఉన్నాయి కాబట్టి అంటున్నావు. అంతకుముందు ఈ 3 ఆకారాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ మనులోనే వచ్చాయి. ఆ మనునే ఇటుగ్గా చేస్తే అది అయింది, దానిలో పేరిస్తే గోడ అయింది, ఇక్కడేమో కొండ చేస్తే కొండ అయింది. వేరువేరు నామరూపాత్మకమైనటువంటి ఆకార నటన భేదములే తప్ప
వస్తు భేదం ఇంచుకును లేదని వస్తునిచ్చే జ్ఞానము బ్రహ్మము నిర్ణయిస్తున్నది. కాబట్టి ఏముంది, భేదం ఏమీ లేదు. నామము, రూపము, ఆకారము ఈ జీవుల్లో కానీ లేదంటే చూడబడుతున్నటువంటి వస్తువులుగా చూడబడుతున్న జడ వస్తువులన్నింటిలోనూ కూడా నామరూపాత్మకంగా భేదం కనపడుతుంది. కాబట్టి వస్తు భేదం ఇంచుక కూడా లేదు. ఆ ఆ వస్తు అది అంతా కూడా కేవలం నామరూప ఆకార నటన భేదం లేదప్ప దానికి కారణమైన వస్తువు ఒక్కటిగానే ఉన్నది. ఆ వస్తునిచ్చే జ్ఞానం నిర్ణయిస్తున్నది ఏది? బ్రహ్మమును నిర్ణయిస్తున్నది. బ్రహ్మం ఒక్కటే ఆదిలో ఉంది. అనేకత్వం పొందినవన్నీ ఆ ఒక్కదాని నుంచి ఏర్పడి అనేకత్వం పొంది ఆ నామరూపాలు చూసి వేరు వేరు పేర్లతో పిలువబడుతోంది తప్ప నిజానికి ఉన్న చైతన్యం ఒకటే, బ్రహ్మమే. అట్లాగే మట్టి ఒకటే ఉంది, అనేకత్వాన్ని పొంది అనేక రూపాలతో పేర్లతో పిలువబడుతుంది. కనుక ఏ సంకల్పం చేత అయితే ఆది యందు బ్రహ్మం ఉద్భవించనో, ఏ సంకల్పంతో ఆ మొదట్లో బ్రహ్మం ఉద్భవించిందో అట్టి బ్రహ్మమే సర్వకారణం ఈశ్వరం నిట్రాంతరాళ విహారకం అని శ్రీమద్ శంకరాచార్య విరచితమైనటువంటి శ్రీమద్ గురుపాదుకాస్తవంలో చెబుతారు. గురుపాదుకాస్తవంలో ఇది ఒక శ్లోకంలో పాదం. సర్వకారణం ఈశ్వరం నిట్రాంతరాల విహారకం అనేది అందులో తీసుకున్నారు. శంకరాచార్యులు గారు రాసినటువంటి గురుపాదుకాస్తవంలో చెప్తారు. ఏ సంకల్పం అయితే మొట్టమొదట ఉద్భవించిందో అట్టి బ్రహ్మమే అన్నిటికీ కారణమైనటువంటిది. అది ఒక్కటిగానే ఉన్నటువంటిదే ఉంది, అనేకత్వం కాదు. అటువంటి బ్రహ్మం మీరట్లా అరుదించితే ఎట్లా అరుదించారు? ఏ సంకల్పం చేత అదంతా అరుదించిందో ఈ ఎరుక అనే కళలోపల మీరు కూడా అట్లా అరుదించితే సకల జీవరాశి స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి ఆధార ఆదేయంగా ఒక అర్థించి నిమిషము ఈ భూగోళం అంతా తిరుగుతుందని చెప్తుంటారు కదా స్వామి, అది ఎట్లా తిరుగుతుందని ఎవరుగా కనిపెట్టినారు అని. రాత్రికి చెబుదాం అదంతా. అట్లనా? అట్లే కాదు, నేనే అనేక సార్లు చెప్పినా, అనేక సార్లు. మీరు గుర్తుపెట్టుకోండి. మొదట ఎవరు చెప్పారు ఈ విశ్వం అనే దాన్ని? ఈరోజు సైన్స్ చెప్పిందా? ఎన్ని వేల ఏళ్ల కింద మొదట ఎవరు దాన్ని గుర్తించారు? మళ్ళీ ప్రపంచ దేశాలు ఎప్పుడు గుర్తించినాయి? మళ్ళీ ఇప్పుడు దాకా జరిగిన పరిణామాలన్నీ ఇంతకుముందు నేను అనేక సార్లు చెప్పినా. అది తిరుగుతుందా లేదా అనేది. తిరుగుతుందని మొట్టమొదటి చెప్పిన ఆయనను మతవాదులు ఏం చేశారంటే మొదట్లో కొట్టారు, తిరుగుతుందని చెప్పినందుకు పుచ్చాని కింద జమేసి చేశారు. మళ్ళా కాలక్రమంలో అంతా గుర్తించారు. కాబట్టి దాని అంశం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సమయం అయితే ముగిద్దాం. కాబట్టి గురుపాదుకాస్తవంలో చెప్తున్నటువంటి మీరంతా కూడా అట్లా అర్థించినారు. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సృష్టి అంతా అంటే ఈ ప్రకృతిగా కనపడుతున్నటువంటి చెట్లు, చేమలు, స్థావరంగా ఉన్నటువంటి జీవులు, అవి కూడా ప్రాణం ఉంది వాటికి కూడా. జంగమాత్మకమైనటువంటి చరిస్తున్నటువంటి సర్వజీవులు, చలనంలో ఉన్నటువంటి జీవులన్నీ, స్థావరంగా ఉన్న జీవులన్నీ, సర్వసృష్టి ఆధార ఆదేయముగా అర్థించి తనకు తానే అర్థించింది ఈ ఎరుక. జన అంటే సంకల్పం ఏదైతే సర్వాధారముగా ఉన్నదో అట్టి సంకల్పము నిస్సంకల్పము నిర్వికల్పము అయినప్పుడు, అటు సంకల్పం లేకుండా ఏ సంకల్పం చేతైతే ఈ సర్వం పుట్టిందో, అన్నిటికీ సర్వాధారంగా ఉన్నదో, అన్నీ తెలియబడడానికి కారణమై ఉన్నదో, అట్టి సంకల్పం కనుక నిస్సంకల్పము నిర్వికల్పము అయితే అట్లా అయినప్పుడు సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠులైనటువంటి వారలకు నేను మీరలు ఎరుకతో చనువారమనచు. ఎవరైతే దీన్ని అర్థం చేసుకొని ఈ ఎరుకలో ఏర్పడినటువంటి నేను మీరు అందరము నిజానికి ఆ సంకల్పం వల్లనే అనే కళలోనే పుట్టినాము, ఆ కళలోనే ఎరుకనే కళలో వచ్చినామని తెలుసుకొని ఆ సంకల్పం గనక నిస్సంకల్పము నిర్వికల్పము అయితే సంకల్పమే ఏది కలగకుండా
నిర్వికల్పం అయితే ఆ కల్పించేదే లేకుండా అయిపోతే సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠులు ఆ తర్వాత జరుగుతున్నటువంటి ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఎరుకగా నీ ముందు కనపడుతున్నటువంటిది ఉన్నప్పటికీ మీరు ఏ స్థితిలోకి పోయినారంటే నిర్వికల్ప సమాధి స్థితిలోకి పోయినారు. ప్రపంచంలో జరుగుతున్న దానితో తాదాత్మ్యం చెందని స్థితిలోకి మీరు పోయినట్లు లెక్క. అటువంటి స్థితిలోకి పోతే అప్పుడు నేను మీరు కూడా ఇద్దరము లేవు. ఎరుకతో చనువారమనచు ఏ ఎరుకతో అయితే ఉన్నామని సంకల్పించామో ఆ సంకల్పం నిస్సంకల్పమైనప్పుడు ఆ ఎరుకతో పాటే మనం కూడా పోయినాము అనొచ్చు. ఏ ఎరుక అయితే మేనుకు ఆధారంగా ఉన్నదో ఈ నేననే దానికి ఆ నేనుకు ఆశ్రయం ఇచ్చినటువంటి మేనుగా ఉన్నదానికి ఈ రెండిటికి ఏది ఆధారమై ఉన్నదో, బ్రహ్మాండానికి పిండాండమునకు కూడా ఆధారమై ఉన్నదో, అఖండ ఎరుకగా ఉన్నదో అది పిండమునందలే అహము, బ్రహ్మాండమునందలే అహము, ఈ నాలుగు చేరి అఖండమ్మగు ఎరుక కదరామాయన్న. ఈ నాలుగే కదా, ఈ నాలుగు కలిసి అఖండమైన ఎరుక. ఆ ఎరుక అఖండ ఎరుక లేకపోతే ఈ నాలుగు లేవు, ఆ నాలుగు లేవు. ఈ నాలుగు ఆ నాలుగు అన్ని రహితమైనటువంటి స్థితిలో కేవలం బయలుగా ఉన్నటువంటి స్థితిని ఉదహరించి అక్కడికి చెప్పారు. అదే అక్కడి వరకు పెట్టుకుందాం, సమయం దాటిపోయింది. మళ్ళీ రేపు ఆటి నుంచి మొదలు పెట్టుకుందాం. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమా ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గుణగణ విభో. మంగళము నీకు గురువర, మంగళమో దేవదేవా మానీయగుణమి, మంగళము సుజన రక్షక, మంగళమో దేవదేవా మహనీయ గుణుమా. మంగళారతి మదినందు కొనుమా, మంగళమిస్తేమి మహదాంకరంబును, బంగారమను హృదయ పళ్ళెరామున నుంచి, నింగి నెలకు చుండిన నెరుకని కర్పూరమునుగొని, మంగళారతి మిస్తిమికమే మానుకొందుము ఎరుక చేష్టలు, మహనీయ గుణుమా. మంగళారతి మదినందు కొనుమా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకట దాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాతీతానంద అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. హిందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవా.